హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ ఛానల్ అండ్ ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ప్రీవియస్‌గా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా చేశారు. అండ్ ప్రస్తుత తెలంగాణ రాజకీయాల గురించి సార్‌తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఆహ్, ఎలా ఉన్నారు సార్? గుడ్. తెలంగాణలో ఆల్రెడీ నాకు తెలిసి ఎలక్షన్ వేడి స్టార్ట్ అయింది అనిపిస్తుంది. స్టార్ట్ అయిందా ఎలక్షన్ వేడి అనేది? మామూలే గదా! ఆ! మామూలే. దగ్గరకొస్తుంది. ఈ టైం ఈ టైం సంవత్సరమే గదా! డిసెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలు, నవంబర్‌లో నామినేషన్ ఉంటుంది. అక్టోబర్‌లో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. కాబట్టి నడుస్తుంది. ఇంకో 5, 6 నెలల్లో హ్మ్. ఎలక్షన్ వేడి స్టార్ట్ అయింది. కొద్దిగా స్టార్ట్ అయింది. అప్పటి వరకు అంటుకుంటుంది. ఇప్పుడు మీరెలా ముందుకెళ్ళిపోతున్నారు సార్? ఇప్పుడు ఖైరతాబాద్ నుండి పోటీ చేయబోతున్నారా నెక్స్ట్ మళ్ళీ? పార్టీ ఇస్తే ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తాం. మీకు ఇష్టమైన నియోజకవర్గం కూడా ఖైరతాబాదే. నాకు ఇష్టమైందని చెప్పలేను. బట్ మొదటి నుంచి కూడా ఖైరతాబాద్ ఇష్టమేనా? దీంతో భారతీయ జనతా పార్టీకి ఏం లాభం అండి? కవిత గారి మీద ఏదైతే ఆరోపణలు వచ్చినాయో భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధము? హ్మ్. చెప్పండి. ఇప్పుడు మీ కవిత గారి మీద మీరు అంటున్నారు. మేము చేయాలంటే కేటీఆర్ గారి మీద చేయొచ్చు కదా! హ్మ్. కేసీఆర్ గారి మీద చేయొచ్చు కదా! హ్మ్. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇలాంటి తాత్కాలికమైనటువంటి లబ్ధి పొందాలని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించదు. ఆ రకంగా ఎప్పుడు కూడా పని చేయలేదు మేము. భారతీయ జనసంఘ్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా హ్మ్. మేము చేసేది ప్రజలకు చెప్తాము. హ్మ్. ప్రజలు మమ్మల్ని ఇప్పుడు నమ్ముతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పినటువంటిది ప్రజలు మమ్మల్ని నమ్మలేదు. హ్మ్. ఇప్పుడు నమ్ముతున్నారు. కాబట్టి మేము ఇలాంటి జిమ్మిక్స్ చేసి రాజకీయాలు నడిపేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. హ్మ్. కవిత గారిది కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్నటువంటి దర్యాప్తులో హ్మ్. ఏముంది అనేది దర్యాప్తు సంస్థ కవిత గారు తెలుసుకోవాలి గానీ మాకు అసలు సంబంధం లేదు. హ్మ్. మేము అలాంటి దాంట్లో మేము ఎప్పుడు కూడా పోము, మాట్లాడము. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి యాక్షన్ గాని లేకపోతే ఎలాంటి రైట్స్ జరపని బీజేపీ ప్రభుత్వం జస్ట్ ఇప్పుడు మాత్రమే ఒక ఈడీ, సీబీఐ లాంటి సంస్థల్ని చేతిలో పట్టుకొని ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తున్నారని చెప్పేసి అభియోగాలు చాలా ఉన్నాయి. ఈ దేశం 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో 60 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. హ్మ్. సో, ఈ జరిగినటువంటి అవినీతి చేస్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే అవినీతి ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది మిగతా రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ తప్ప. హ్మ్. ఇప్పుడు మీకు ఉదాహరణకు బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఏ రకంగా అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు కదా! హ్మ్. కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. మరి వాళ్ళే కదా అతని మీద ఛార్జ్‌షీట్ ఏసి, వారే కదా వాళ్ళని జైలు పంపించింది. తర్వాత కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది. మరి ఇవన్నీ తప్పంటారా? హ్మ్. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేసేటటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికే అందరూ ఒకటవడానికి అవకాశం. హ్మ్. భారతీయ జనతా పార్టీ ఏ తప్పు చేయదు కాబట్టి నిర్మోహమాటంగా మాట్లాడతాం. మేము అనుకున్నట్టు ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. ప్రజాహితం గురించే మేము పనిచేస్తాం. హ్మ్. సేవా భావనతోని పనిచేస్తాం. అందరికి అన్ని ఫలాలు అందాలనేటటువంటి ఆలోచనతోని పనిచేస్తాం. కానీ నిస్వార్థ భావనతోని ఇందులో పనిచేస్తాం. అంటే టార్గెటెడ్ అనేది ఏం లేదా? ఎందుకుంటే కేసీఆర్ టార్గెటెడ్? కుటుంబం టార్గెట్ ఎందుకు గాని ఎందు లేకపోతే ఎందు మాకేం అవసరం? అంటే కేసీఆర్ గారు రీసెంట్‌గా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించి నరేంద్ర మోదీ గారి మీద యుద్ధం ప్రకటించారు. 99 రాజకీయ పార్టీలు ఉన్నాయండి. ఆళ్ళు యుద్ధం ప్రకటిస్తే మాకేమయ్యేది ఉంది. ఆ! ఇట్లా యుద్ధం ప్రకటించేటోళ్ళు ఎంఐఎం ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, మార్క్సిస్ట్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బిజు పట్నాయక్ పార్టీ ఉంది, శివసేన ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 99 పార్టీలున్నాయి. అన్నిటికి భయపడని మేము ఈ బీఆర్ఎస్ పెడితే వీఆర్ఎస్ తప్పదు. హ్మ్. వీఆర్ఎస్ బీఆర్ఎస్‌కు తీసుకొని వీఆర్ఎస్ తీసుకోవడం తప్పదు. ఆ! ఇది రాసిపెట్టుకోండి మీరు. సో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి గమనిస్తున్నారు. మీరు భయపడట్లేదు. భయపడి ఎవరికీ ఇలాంటివి భయపడం చేయట్లేదు. మేము. బీఆర్ఎస్సే కాదు. బీఆర్ఎస్ లాంటి 1000 పార్టీలు వచ్చినా మేము భయపడం. బట్ కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు ఎవ్వరైనా కావచ్చు చెప్తున్న మాకు విమర్శలు మేము
ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చేటటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వారికి పూర్తిగా ఉంటుంది. దాంట్లో మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా విభేదించము. కానీ మేము చేసేటటువంటి దాని మీద ఏదైతే ఈ దేశాన్ని భ్రష్టు పట్టించి పంచభూతాలను దోచుకున్నటువంటి వాళ్ళని ఎవరిని వదిలేది లేదు. హ్మ్. ఇది మేము మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాము. అదే రకంగా మేము పనిచేస్తున్నాం. అంతే తప్ప టార్గెట్ అయితే ఏం లేదు. ఇప్పుడు కవిత గారు మీరు ఎన్ని చేసినా సరే తెలంగాణ తల వంచదని చెప్పేసి కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో మహిళ ఒక కవితనే ఉందా? హ్మ్. ఏంటంటే ఇది నాకు అర్థం కాదు. కవిత తెలంగాణ ఈనాడు తెలంగాణ తల దించుకునేటట్టు కవిత గారు చేశారని భారతీయ జనతా పార్టీ చెప్తున్నాం మేము. హ్మ్. లిక్కర్ స్కామ్‌లో వచ్చినటువంటి అభియోగాలు ఏవైతున్నాయో దాంతోని తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకునేటట్టు జరుగుతుంది ఈనాడు. అని మేము ఆమె పూర్తిగా పాల్గొన్నదా? పాల్గొనలేదా? ఏం చేసిందనేటటువంటిది దర్యాప్తు సంస్థలు కోర్టులో ఉన్నటువంటి విషయం ఇది. కాబట్టి దాంట్లో మేము ఎక్కువ అసలు మాకు సంబంధమే లేదు. హ్మ్. దర్యాప్తు సంస్థలు ఏం చేస్తది? ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకుంటారు. కానీ దర్యాప్తు సంస్థలు ఈనాడు మీరు అన్నారు కదా బీజేపీ వాళ్ళు సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ఇవి ఈనాడు పెట్టినటువంటి సంస్థలు కాదు. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్నటువంటి సంస్థలు ఇవి. వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా పనిచేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, మా జోక్యం ఏముండదు. ఎవరు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. కానీ మీ నాయకుడు ముందస్తుగా మీ నాయకుడికి ఎలా తెలుస్తది? ఇప్పుడు అరెస్ట్ కాబోతుందని చెప్పేసి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ మొత్తం గొడవలైనాయి. బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల. ఏమని చెప్పారు? కవిత అరెస్ట్ కాబోతుందని చెప్పేసి. రాజకీయాలలో ఊహాగానాలు ఇప్పుడు మీ టీవీ ఛానళ్ళలో ఊహాగానాలు ఉండయా? ఎన్నని చెప్పారు మీ టీవీ ఛానళ్ళలో? రకరకాలు చెప్పారు. ఏమైంది? అవుతాయా? ఊహాగానాలకు రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకు మీడియా వాళ్ళు ఊహాగానాలు ఉంటాయి. సర్వే చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ సర్వే జరుగుతుంది. సర్వేలో మీరు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఈ పర్సంటేజ్తో ఈ పార్టీ వస్తుంది, ఈ పర్సంటేజ్ ఇన్ని సీట్లు ఇవన్నీ చెప్తారు. మరి అది ముందేస్తే మీకు ఎట్లా తెలుసు? ఎవరు చెప్పారు మీకు అని అంటామా? ఇప్పుడు రాజకీయాల్లో మాది నేషనల్ పార్టీ, రాజకీయ పార్టీ మాది. రాజకీయాల్లో ఉన్నాం మేము, రాజకీయాల్లో పని చేస్తున్నాం మేము. ఇప్పుడు మేము మా ఆలోచన మేము చెప్తాము. తప్పేముందల్లా? అది జరుగుతా సెకండరీ అదంతా. ఒక మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. మహిళను ఎక్కడ కించపరచబట్టింది? ఎవరు అన్నారు? ఏంటి అది? ఊరికే తప్పుదారి పట్టించడానికి, తప్పుదోవ పట్టించడానికి జరుగుతున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఈ దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి దర్యాప్తు దాంట్లో కవిత గారి పేరు ఉన్నటువంటి దాన్ని తప్పు పట్టించి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటిది ఇది. అంతేగాని బండి సంజయ్ గారు మాట్లాడింది అది పెద్ద నేరము, ఆరోపణ అలాంటివేగా. కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు 2014 తర్వాత కానీ 2014 కన్నా ముందు కానీ ఏ రకంగా ఎన్నెన్ని మాటలు మాట్లాడండి ఒక్కసారి తీసి మీరు బయట వేయండి. అవి టీవీలలో చూపియండి, ప్రజలకు చూపియండి. ఏ రకంగా అసహించుకుంటారో ఆ భాష మేము మాట్లాడమే. ఆ భాషా ఏమంటే తెలంగాణ యాస భాషే, తెలంగాణ యాస భాషే. కానీ ఎదుటి వ్యక్తిని కించపరిచేటట్టు ఉండకూడదు కదా. ఉదాహరణకు పోలీస్ స్టేషన్కు ఎవరినో ఒక ముద్దాయిని పట్టుకొని పోతారు. పట్టుకొని పోయిన తర్వాత మరి రాజకీయ నాయకులకు ఫోన్ చేస్తారు. అరే ఏమన్నా మమ్మల్ని పట్టుకపోయారు, ఇట్లా చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, కేసు పెట్టిరు అది అంటే. అవురా మరి జరిగిన తర్వాత కేసు పెట్టకుంటే ముద్దాడతారని మామూలుగా సర్వసాధారణంగా అనేటటువంటి ఒక వర్డ్ అది. అవును, వర్డ్ అది. అంత మాత్రాన ఓహో హా హూ అనుకోవడం ఇది ఎంతవరకు సమంజసం? అన్నారా అనలేదా అంత సెకండరీ. జనరల్గా ఊత పదం విషయంగా చెప్తున్నాను నేను అంతవరకే. మళ్ళీ దీన్ని మీరు నేను చెప్పిందే తీసి నేను సమర్థిస్తాను. ఎక్కడ ఎట్లా ఏం జరిగింది అనేది ఆ సమయ సందర్భాన్ని బట్టి ఉంటుంది, ప్రెస్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అదొక్కటే బిట్టు తీసి చూపించడం అనేది ఏదైతే ఉందో ఎంతవరకు సమంజసం అనేది. ఇప్పుడు ఈవెన్ కేటీఆర్ గారు ఒక స్ట్రాంగ్ అంటే కవిత గారి ఇష్యూ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ లేవనెత్తారు. లైక్ ఇప్పుడు ఇది వరకు ఉన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది వ్యక్తులు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వంగానే వాళ్ళ మీద అవినీతి లేకుండా పోయిందా? లైక్ ఇప్పుడు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారు కేటీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తులకి మీరు ఆశ్రయం ఇస్తున్నట్ట బీజేపీ నాయకులు? చూడండి, రాజకీయాలలో ఎవరు ఏం చేస్తున్నారనేది ఇది దర్యాప్తు సంస్థలు ఇప్పుడు మీరు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలలో
ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కేసులు మూసేశారా, కేసులు కొట్టేశారా, జడ్జిమెంట్లు వచ్చినాయా? కేసులు అయితే నడుస్తున్నాయి. మరి ఏం మాట్లాడతారు, మరి ఎట్లా ఉమ్, మాట్లాడతారు చెప్పండి? కేసులు మేము మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కేసులు అవి. కాదు. మరి మరి మమ్మల్ని ఎట్లా అంటారండి? ఉమ్, మేము కేసులు మూయిస్తే మమ్మల్ని అనాలి. ఉమ్, పార్టీలోకి వచ్చినాక కేసులు మూతేస్తే మమ్మల్ని అనాలి. ఎప్పుడు అది పెట్టారు, ఎవరు పెట్టారు, ఎవరేం చేశారు? భారతీయ జనతా పార్టీలో చేరితే మేము కేసులు మూయించితే మమ్మల్ని అనాలి. అంతకుముందు కూడా కేసు ఉందిగా. ఉమ్, కేసు ఉన్నాకనే రాజ్యసభ మెంబర్లు అయింది కదా, కేసు ఉన్నాకనే నడుస్తూనే ఉన్నాయి కదా, కేసు ఉన్నాకనే తిరుగుతూనే ఉన్నారు కదా. వాళ్ళు జైల్లో ఉంటే మేము బయటికి తీస్తే మమ్మల్ని అనాలి. ఉమ్, ఇప్పుడు కనిమొల్లి కేసు, డిఎంకే, రాజా కేసు, 2G స్పెక్ట్రమ్ కేసు ఎవరు పెట్టారు? ఎవరు? వాళ్ళు ఏ పార్టీకి మద్దతు పలికినరు? ఏ పార్టీ తరఫు నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు రాజా గారు? మరి కేసు ఎట్లా ఎవరు పెట్టారు? ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది? బీజేపీ ప్రభుత్వం ఉందా? ఇదే సిబిఐ కదా, ఇదే ఈడీ కదా, ఇదే ఇన్కమ్ ట్యాక్స్ కదా, ఇదే దర్యాప్తు సంస్థలు కదా. ఏ దర్యాప్తు సంస్థనే కదా. మరి వాళ్ళు చేస్తున్నారు, అదెందుకు మాట్లాడరు? ఉమ్, దర్యాప్తు సంస్థలు పని చేయనియొద్దా ఉమ్, చెప్పండి? దర్యాప్తు సంస్థలు వాళ్ళ 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 పరిధిలో వాళ్ళు పని చేస్తుంటారు. ఎందుకు ఈ వ్యవస్థ అంత ఎందుకు? మరి ఉమ్, వాళ్ళకే రాసిచ్చేద్దాం. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకే, ఆపోజిషన్లోకి రాసిచ్చేద్దామా దర్యాప్తు సంస్థలన్నీ మీ ఇష్టం ఉన్నట్టు చేయమని? ఉమ్, తెలంగాణలో కూడా యాంటీ కరప్షన్ పేరు బంద్ చేసేద్దామా? ఉమ్, తెలంగాణ పోయి ఇప్పుడు ఎంతోమంది మీద అజ్జేసి వాళ్ళని పట్టుకొని కేసులు పెడుతున్నారు, బంద్ చేసేస్తారా? ఉమ్, ఒక అధికారంలో ఉండి రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలు ఈనాడు మనకు అధికారం ఇచ్చారు, ఈ రకంగా దిగజారుడు మాటలు మాట్లాడము, రాజకీయ లబ్ధి పొందడానికి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు ఈనాడు. ఉమ్. దయచేసి అర్థం చేసుకోండి, ప్రజలు గమనిస్తలేరు అనుకోకండి. ప్రజలకు అన్ని విషయాలు బాగా క్లుప్తంగా తెలుసు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ చంపేస్తోంది అన్నది కేసీఆర్ గారు చేస్తున్న వాదన. దాని కొరకే బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ దేశ రాజకీయాల్లో అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రక్షాళనలు జరుగుతుంది, ఇప్పుడున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేయట్లేదు అన్నది వాదన. ప్రజాస్వామ్యాన్ని నిజంగా మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడా? ఉంటాడా కేసీఆర్ ముఖ్యమంత్రి? ప్రజాస్వామ్యబద్ధంగా ఈనాడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. మునుగోడులో ఎట్లా గెలిచారు? ఒకవేళ మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే. హైదరాబాద్ ఎలక్షన్లో వాళ్ళకి 50 సీట్లు ఎట్లా వస్తే మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే? ఏ రకంగా ఎమ్మెల్సీలు ఈనాడు ఎలక్ట్ అవుతున్నారు? ఎక్కడ కూని చేసినాం చెప్పండి? నోరు ఉంది కదా, మాట్లాడితే ఏదో వింటారు కదా జనాలు అని అనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది భారతీయ జనతా పార్టీ. అంటే మిగతా పార్టీలు పరిరక్షిస్తలేవని నేను అనడం లేదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒక ఆలోచన విధానంతో పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ రాజకీయాలు నడుపుతూ సేవ అనేది కలుపుకొని పనిచేస్తాం మేము. ఈ సేవలో పేదవాడికి అన్ని ఫలాలు అందాలి, చివరి బంతులో కూర్చున్నటువంటి వాడికి కూడా ఆ ఫలాలు అందాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం. మీలాగా స్వలాభం గురించని, కుటుంబ పరిపాలన, ప్రజలకు అందుబాటులోని పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, కరప్షన్ పరిపాలన, ఇది భారతీయ జనతా పార్టీ సహించదు. కాబట్టి అందుకనే మేము చేసేటటువంటి పనులు దీంట్లో కూరుకున్నటువంటి వాళ్ళు అందరూ ఒకటవుతున్నారు. ఇలా ఒకటైనటువంటి వాళ్ళ పేర్లు తీయండి. ఎన్నెన్ని కేసులలో వాళ్ళు కూరుకున్నటువంటి వాళ్ళు. ఖమ్మం సభలో చాలా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చారు. ఇప్పుడు లైక్ కేజ్రీవాల్ వచ్చారు. కేజ్రీవాల్ వీళ్ళందరూ ఒకటే అంటారా? కేజ్రీవాల్ కూరుకున్నాడుగా. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక పాలసీ ఎట్లా బయటకు వచ్చింది చెప్పమనండి కేజ్రీవాల్ గారిని. ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం ఇచ్చినటువంటి ఆ పాలసీ మీరు చూడండి. 357 రూపాయలు, 500 రూపాయల బాటలకు 357 రూపాయలు ఒక దళారీ మధ్యలో అమ్మేటటువంటి వాడి కమిషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇది సింపుల్గా చెప్తున్నా. దాంట్లో మీరు అన్నీ కూడా చూడండి, మీ దగ్గర ఉంటుంది అని ఓపెన్ అయిపోయింది అది, ఆ సిస్టమ్ అంతా కూడా. ఏ రకంగా ఉంది అది? ఇది భావ్యమా? అంతకుముందు 167 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చేటటువంటి ప్లస్ జిఎస్టీ, ఈనాడు మీరు 2 రూపాయలు 3 రూపాయలే ప్రభుత్వానికి వచ్చేటట్టు పెట్టారు. ఎంతవరకు సమంజసం ఇది? ఆలోచించండి. 637 రూపాయలు, 367 రూపాయలు ఒక మధ్యవర్తి అమ్మేటటువంటి వాడి కమిషన్ అంటే దీంట్లో ఎంత కరప్షన్ అంటే అవినీతి కూరుకున్నదో ఒకసారి ఆలోచించండి. ఇది తీయడం, బయటికి తీయడం తప్ప?
మీరు హర్షించాలే. ఇలాంటి వాటన్నిటిని కూడా బయటికి తీస్తున్నటువంటి ప్రభుత్వాలని, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హర్షించాలి. ఎస్, ఇది ప్రభుత్వం గురించి, ప్రజల గురించి, ప్రజల యొక్క డబ్బుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని హర్షించాలి, ఆ పని చేయాలి. అది కాకుండా మీరు అందరూ మీరు సంతకాలు పెట్టిస్తారు. సంతకాలు పెట్టిన వాళ్ళంతా దాంట్లో ఇరుక్కున్నోళ్ళే కదా. ఎంతమంది ముఖ్యమంత్రి సంతకాలు పెట్టారు చెప్పండి, నాకైతే తెలియదు, మీరు చెప్పండి. చెప్పండి, రీసెంట్ గా ఎవరో ఏ ముఖ్యమంత్రి సంతకం పెట్టింది చెప్పండి, చెప్పండి, మీరు పేర్లు చెప్పండి. అడుగుతున్నా కదా, అందరు ఆపోజిషన్ సంతకాలు పెట్టారు ముఖ్యమంత్రులు, నలుగురు అందులో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు మొన్న లెటర్ వీళ్ళందరూ కలిసి ఒక లెటర్ రాయడం జరిగింది మోదీ గారు. సంతకాలు నలుగురు ముఖ్యమంత్రులు అన్నారు కదా, ఎవరా ముఖ్యమంత్రులు? నేను అడుగుతున్న తమను స్ట్రేట్ క్వశ్చన్ ఇస్తున్నా, చెప్పండి ఆ ముఖ్యమంత్రుల పేర్లు చెప్పండి. మొన్న పంపించిన లెటర్లో కేసీఆర్ గారు, కేసీఆర్ కు ఇరుక్కొని ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ గారు, ఆయన పార్టీ, మమతా బెనర్జీ వాళ్ళ మినిస్టర్స్ అందరు కూడా ఇరుక్కొనే ఉన్నారు. ఇంకా చెప్పండి. పంజాబ్ ఆయన ఇరుక్కొనే ఉన్నాడు. కేవలం ఇరుక్కున్న వాళ్ళు మాత్రమే సంతకాలు పెట్టి లెటర్, అంతే కదా. నేను అందుకని మిమ్మల్ని చెప్పంటున్నా పేర్లు. ఆ ఇరుక్కున్నటువంటి వాళ్ళే ఈ సంతకాలు పెడుతున్నారు భయపడి, అందరూ ఒకటి అవుతున్నారు. కానీ అండి, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారా లేదా? ఇది వాస్తవమా కాదా? కేవలం వాళ్ళ సొంతానికి భయపడే ఈ లెటర్ రాయడం జరిగిందంటారా? కాదనడానికి ఆస్కారమే లేదు కదా. వాస్తవమైన విషయం కదా, వాస్తవమైన విషయం కదా. ఎట్లా కాదంటారు మీరు దాన్ని? ఇప్పుడు మీరు నలుగురు ముఖ్యమంత్రులు పేరు, నలుగురు ఉన్నారా లేరా? నలుగురు మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఐఏ ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు ఒక మాట ఆలోచించండి. మా బద్ధశత్రు ఎంఐఎం పార్టీ, సమాజాన్ని చీల్చడానికి పార్టీలోనే మజ్లీసే ఇతిహాదే ముస్లిం యొక్క వర్గాన్ని ఏదైతే మేమే ఆధిపత్యం వహించేటటువంటి వాళ్ళమని చెప్పుకొని సమాజానికి చేస్తున్నటువంటి అది ఏదైతే అందరం కలిసి ఉండాల్సినటువంటి భారతదేశంలో వాళ్ళు అది చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద మేము ఏమైనా కేసు పెట్టామా? ఉన్నాయా కేసులు? లేవు. మరి మాకు బద్ధశత్రుని మేము చేయొచ్చు కదా వాళ్ళు చేయాలనుకుంటే. అట్లా ఎన్ని రాజకీయ పార్టీలు ప్రస్తావన వచ్చింది కాబట్టి జనరల్ మీకు అడుగుతాను, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు, మస్లీజ్ పార్టీ అనేది, ఎంఐఎం పార్టీ అనేది బీజేపీకి బి పార్టీ అంటారు. మీరు మా దగ్గర ఎందుకు పోటీ పెట్టలే? హైదరాబాద్లో, తెలంగాణలో 2018లో కానీ 2014లో కానీ ఎందుకు ఎలక్షన్లో అన్ని సీట్ల మీద వాళ్ళు పోటీ చేయలేదు? 2019లో పార్లమెంట్లో అన్ని సీట్లు ఎందుకు పోటీ చేయలేదు? 2014లో పార్లమెంట్లో మజ్లిస్ వాళ్ళు ఎందుకు పోటీ చేయలేదు? ఒకవేళ మా బి టీం అయితే ఇక్కడ పోటీ చేసేవాళ్ళు కదా. ఎందుకు కొన్ని రోజులు కాంగ్రెస్తో ఉన్నారు, కొన్ని రోజులు టీడీపీతో ఉన్నారు, కొన్ని రోజులు ఇప్పుడు బీఆర్ఎస్తో ఉన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పాట పాడతారు వాళ్ళ లబ్ధి గురించి అని. అంతేగాని ఇప్పుడు జనరల్గా బీజేపీ ఎక్కడెక్కడైతే వీక్ ఉందో అక్కడ ఎంఐఎం పార్టీ వెళ్ళి పోటీ చేస్తుంది అని చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులే దీని గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడడానికి ఏముంది? దానికి ఈ మాట మాట్లాడితే ఇన్ని డబ్బులు కట్టాలని ట్యాక్స్ ఉంటే వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. అది లేదు కదా వచ్చిన ప్రాబ్లం. అది ప్రజాస్వామ్యంలో ఏదంటే అది మాట్లాడడానికి. అది మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఇది ముస్లిమ్స్కి వ్యతిరేక పార్టీ, ఇది ముస్లిమ్స్కి వ్యతిరేకమని 1951 అక్టోబర్ 21 నుంచి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకొంటే ఇప్పటి కేసీఆర్ దాకా మమ్మల్ని అంటూనే ఉన్నారు. ఎంతెంత అంటే మేము అంతంత ఎదుర్కొంటూ వచ్చినాము. 2014లో కానీ 1996లో కానీ మేము అధికారంలో వచ్చాం. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, 13 రోజులు ఉన్నారు, 13 మాసాలు ఉన్నారు. ఉన్నారా లేదా? మేము చేసామా లేదా అధికారం? తర్వాత నరేంద్ర మోదీ గారు 2014లో 278 సీట్లతో వచ్చాం. 2019లో 303 సీట్లు తెచ్చుకున్నాం. మేము చేస్తలేమా? చెప్పండి. మీరు ఎంతెంత మమ్మల్ని కించపరచాలని చెప్పని, ఒక వర్గానికి మేము దూరము అని చెప్పని, వాళ్ళని పట్టించుకోమని చెప్పని అంటుంటే దాంట్లో ఈనాడు మేము అధికారంలో ఉన్నాము, రోడ్లు వేస్తున్నాం, ముస్లిమ్స్ నడుస్తలేరా? ప్రధానమంత్రి ఆవాస్ యోజనలు ఎంతమంది ముస్లిమ్స్కి వచ్చింది? జన్ధన్ యోజన అకౌంట్లు ఓపెన్ చేయడం ఎంతమంది ముస్లిం చేశారు?
మరి ఎందుకని ముస్లిం వ్యతిరేక టాప్ అని ఒక ముద్ర వాళ్ళది పడింది భారతీయ అభివృద్ధి జన అభివృద్ధి గురించి ఆలోచించేటటువంటిది, సేవా భావనతోని పనిచేసేటటువంటిది భారతీయ జనతా పార్టీ. ఉమ్, మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వ లబ్ధిదారులు ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించేటటువంటి డైరెక్ట్గా లబ్ధిదారులు ఉన్నారో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 57 లక్షల కోట్ల రూపాయలు దళారీలు తినకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసినాం. ఇది ప్రధానమంత్రి గారు స్వయాన పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడారు. ఇది వాస్తవమా కాదా? ఉమ్, 57,000 కోట్ల రూపాయలు, 57 ఇవి ఎక్కడ పోతుండే? అన్ని విదేశాలకు పోతుండే. ఈనాడు ఆ 57,000 కోట్ల రూపాయలు సర్క్యులేషన్లో తిరుగుతున్నాయి కదా. ఉమ్, ప్రతి సంవత్సరం 57,000 కోట్లు, ఉమ్, ప్రతి సంవత్సరం 9 సంవత్సరాలలో 4,58,000 కోట్ల రూపాయలు మేము ఆదా చేసినాం ఉమ్, దళారీలు తినకుండా. అవన్నీ కూడా ఈ దేశంలో సరుకులు, ఒక టీవీ కొనవచ్చు, ఒకరు స్కూటర్ కొనవచ్చు, ఒకరు సైకిల్ కొనవచ్చు, రకరకాల బట్టలు కొనవచ్చు, రకరకాల వస్తువులు కొంటారు. ఇక్కడనే సర్క్యులేషన్లో. సర్క్యులేషన్ లో. ఇది మా యొక్క ఆలోచన విధానం. అర్థం చేసుకోండి మీరు. ప్రతిది కూడా మేము ఈ రకంగా ఆలోచిస్తాం. జనరల్ బీజేపీ పార్టీ మీద ఎందుకని ఈ ముద్ర పడింది? అంటే ముస్లింకి వ్యతిరేకమైన పార్టీ అనో, లేకపోతే ఎందుకని? అంటే ముస్లింస్కి నిజంగానే బీజేపీ పార్టీ వ్యతిరేకమా? త్రిపుల్ తలాక్ ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ తెచ్చిందా లేదా? ఉమ్, భరణం ఇవ్వాలని చెప్పని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో షబ్నాజ్ అమ్మాయి ఒక లేడీ ఉండి, ఆమెకు భరణం ఇవ్వాలని చెప్పని, విడాకులు ఇచ్చినందుకు భరణం ఇవ్వాలి అని చెప్పని, అది ఇవ్వకుండా ఉండడానికి ముస్లిం లా ఒప్పుకుంటలేదని చెప్పని అన్నటువంటిది పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చారు కదా, రద్దు చేశారు కదా. అది మరి ఇవాళ త్రిపుల్ తలాక్ దాని విషయంలో కాదు, తప్పు అని చెప్పని మేము బిల్ తీసుకొచ్చి మహిళల్ని ప్రొటెక్ట్ చేయాలి, మహిళలకు అన్యాయం జరగకూడదు అని మేము తీసుకొచ్చాం. మరి ముస్లిమ్స్ వ్యతిరేకమైతే మేము ఎందుకు తీసుకొస్తాం? అది ఉమ్, ఆలోచించండి. ఉమ్, మంచి చేయాలనేటటువంటిదే భారతీయ జనతా పార్టీ నినాదం. కానీ పొద్దున్న లేస్తే మీ నాయకులు ముస్లిమ్స్ వాళ్ళ మీద కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వాళ్ళేమో మిమ్మల్ని విమర్శలు చేస్తూ ఉంటారు. లైక్ హిందూ ముస్లిం ఇదే ఉంటుంది బీజేపీ ఎంఐఎం మధ్య అన్నది. మేము ఎక్కడ వాళ్ళు చేస్తారు, కానీ మేము ఎక్కడ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఒక్క దాఖలా చెప్పండి, ఒక్కటి. ఉమ్, మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముస్లిమ్స్ గురించి, ఎంఐఎం గురించి అంటాం మేము. ఉమ్, ఒక MIM పార్టీ. ఒక పార్టీ, రాజకీయ పార్టీగా ఎంఐఎం పార్టీని అంటాం, కానీ ముస్లిమ్స్ని మేము ఎక్కడ వ్యతిరేకం చేసినాం ఒకటి చెప్పండి మాకు. ఉమ్, ఇలా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? కేరళ గవర్నర్ ఎవరు? అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది ఎవరు? ఉమ్, మా మీద ఎట్లా ఆరోపణలు చేస్తారు మీరు? మేము ఎందుకు వ్యతిరేకమండి? మేము ఎవరు అసలు ఈ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అందరూ 900 భాషలు మాట్లాడేటటువంటి భారతదేశం ఇది. అందరిని కలుపుకొని తీసుకొని పోకుంటే ఈ దేశ అభివృద్ధి ఎట్లా ఆలోచిస్తాం మేము? ఉమ్, ఈ దేశంలో 145% యువకులు అన్ని వర్గాలలో ఉన్నారు. అన్ని వర్గాలలో హిందువులలో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు. హిందువులో రకరకాల కులాలు ఉన్నాయి, ముస్లిమ్స్లో కూడా రకరకాల కులాలు ఉన్నాయి. దూదేకులు ఉంది, ఉమ్, షియా ఉన్నారు, సున్నీ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అందరి యొక్క ఆలోచన విధానం ఈ భారతదేశ అభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచించకుంటే, వాళ్ళు పనిచేయకుంటే ఈ దేశ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఉమ్, దాన్ని నమ్మినటువంటి వాళ్ళం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, మా నాయకులందరూ కూడా. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ ఏ ఒక్క ముస్లిం గురించి ఎక్కడైనా వారు మాట్లాడినట్టు ఈ 9 సంవత్సరాల దాఖలాలు చూపించండి. ఉమ్, ఎక్కడైనా కర్ఫ్యూలు జరుగుతున్నాయా చెప్పండి నాకు? దేశం మొత్తంలో మేము పరిపాలిస్తున్నాం కదా, ఎక్కడైనా కర్ఫ్యూ జరుగుతుంది. ఇంతకుముందు ఎందుకు కర్ఫ్యూలు జరుగుతుండే? హైదరాబాద్లో ఎన్నిసార్లు కర్ఫ్యూలు జరిగినాయి? అవును. ఎన్నిసార్లు నన్ను అరెస్ట్ చేశారు? నేను ఎక్కడైనా ఒక కేసులో ఉన్నానో చెప్పండి? నాలాంటి వాడిని ఎందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త? మజ్లిస్ వాళ్ళని చేయాలి కాబట్టి బీజేపీ వాళ్ళని కూడా బ్యాలెన్స్కి చేయాలి. కమ్యూనల్ అఫెండర్స్ యాక్ట్ కింద కూడా నన్ను బుక్ చేశారు. ఉమ్, ముస్లిమ్స్ని పోయి అడగండి ఇలా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళని, ఉమ్, నేను ముస్లిమ్స్ వ్యతిరేకమా, వాళ్ళే చెప్తారు మీకు అవునా కాదా అనేది. కాబట్టి ఇది పోవాలి.
ఇది మేము స్లోగా మేము ఇంజెక్ట్ అంటే మేము చేసే పనులతోని ఈనాడు ముస్లిం సోదరులు సోదరిమణులు అందరూ కూడా మా వైపు ఆకర్షితులు అవుతున్న వాళ్ళకి ఆ భయం కాబట్టి విమర్శలు చేస్తారంట. చేస్తారు. వాళ్ళ పనే అది, హ్మ్. అంతకన్నా ఇంకోటి లేదు వాళ్ళకు. సరే, ఇంకోటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విమర్శించేది, ఈవెన్ రీసెంట్‌గా కాంగ్రెస్‌లో ఉండే నాయకులు కూడా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 ఒకటే. దానికి దాని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బీజేపీ పార్టీ ఏ స్కీమ్స్ తీసుకొచ్చినా, ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా సరే దానికి బీఆర్ఎస్ పార్టీ ఓకే చెప్తుంది తప్ప అపోజ్ చేయదు అని మొన్న రీసెంట్‌గా కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ అలయన్స్‌లో ఎప్పుడైనా మేము పోటీ చేశామా? నంబర్ 1. లేదు. టీఆర్ఎస్‌తోని మేము ఎప్పుడైనా పోటీ చేశామా? లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి కదా! కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ కేంద్ర మంత్రిగా భాగస్వాములయ్యారు. ఈయన ఉన్నాడుగా, కేసీఆర్ గారు ఉండే కదా, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. మళ్ళీ మేము మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులందరూ కూడా చాలామంది బీఆర్ఎస్, టీఆర్ఎస్‌లో చేరారు కదా! ఇప్పుడున్నటువంటి మొన్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు కదా! 31 మంది ఇతర రాజకీయ పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. వాళ్ళ గురించి అనకుండా మా గురించి ఎందుక? మేమేం చేసినాం? మేము వాళ్ళతో ఎప్పుడైనా ఉన్నామా? దీనికి ప్రధాని ఇంకో ఆరోపణ సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మీ బీజేపీ నాయకులు మీరే చెప్తారు, ప్రకటనలు ఇస్తారు, లేకపోతే స్టేట్మెంట్స్ ఇస్తారు. 1000 కోట్ల అవినీతి చేశారు కేసీఆర్, ఏటీఎంలో వాడుకున్నారు అని చెప్పేసి. మరి ఎందుకని కేంద్రం దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రభుత్వ సంస్థలో వాళ్ళకు ఉన్నటువంటి పరిధులలో వాళ్ళు చేస్తారు. రాజకీయ పార్టీగా జరిగినటువంటి అవినీతిని తప్పనిసరిగా మేము ప్రజా క్షేత్రంలో ఉన్నాం కాబట్టే ప్రజలకు అన్ని విషయాలు తెలియపరుస్తాం. చర్యలు తీసుకోవాలన్నా తీసుకోకూడదనేది కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల పని అది. ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్తుంటేనే ఎక్కడ కావాలని తెలంగాణ మహిళలకు అన్యాయం జరిగిపోయింది, తెలంగాణను చిన్న చూపు చేస్తున్నారని ఎట్లా మాట్లాడుతున్నారు? కాబట్టి దర్యాప్తు సంస్థలు వారికి ఉన్నటువంటి పరిధిలో అనుగుణంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. సో ఇంకొకటి, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల గురించి చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 2 టర్మ్స్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు వెరీ సూన్ ఒక 6 నెలలు 8 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి బీజేపీ పార్టీ కేసీఆర్ గారిని ఎలా ఢీకొనబోతుంది? ఒక్కటి, భారతీయ జనతా పార్టీ ఢీకొనుళ్ళు, ఎత్తుచూపుళ్ళు, దాంతోనే లబ్ధి పొందాలి అనేది అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ స్వయాన మేము చేసేటటువంటి పనులతోని ప్రజల దగ్గరికి వెళ్తాం. మేము చేసేటటువంటి పనులతోని ఇతర రాజకీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి దాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. ఉదాహరణకి ఇప్పుడు మేము చేసే పనులు, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాము కరోనా సమయం నుంచి. ఈ సంవత్సరమే 2 లక్షల కోట్ల రూపాయలు దానికి అవుతుంది. దేశ జనాభా 140 కోట్లు అయితే 81,35 లక్షల మందికి మేము 5 కిలోల బియ్యము అన్న యోజన కింద ఫ్రీగా ఇస్తున్నాము. ఇది మేము ప్రజలకు చెప్తాం. నల్ సే జల్ ఇది మేము ప్రజలకు చెప్తాం. మా పార్టీ పాలసీ అది. వైకుంఠ ధామాలు మేము అన్ని కూడా దేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి కట్టిస్తున్నాం. మేము చెప్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు నిర్మాణం చేసాం, 3 కోట్ల ఇళ్ళు మేము ఇచ్చాం. మరి మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. ఈ దేశంలో మరుగుదొడ్లు లేనటువంటి కుటుంబాలకు 11 కోట్ల మందికి 16,000 రూపాయల చొప్పున మేము కట్టించాం. మేము చెప్తాం. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. మేము చెప్తాం. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా లేనప్పుడు 18,000 గ్రామాల కరెంట్ లేనటువంటి గ్రామాలు ఉండే, మేము ఆ గ్రామాలను మేము చేసినాము. మేము చెప్తాం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మేము ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాం, గ్రామాలకు డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఏ రకంగా లింక్ చేసి రోడ్లు మేము చేయిస్తున్నాము ప్రధానమంత్రి నిధులతోని, అది మేము చెప్తాం. సర్పంచ్కు డైరెక్ట్గా నిధులు ఇచ్చేది మేము చెప్తాం. ఫ్రీ వ్యాక్సినేషన్ కరోనా సమయంలో ఇచ్చింది మేము చెప్తాం. మేము ఎన్ని పనులు చేయాలి? మీరే ఎన్ని చెప్తే మరి కేసీఆర్ గారు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ఉచితంగా పేద కుటుంబం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరము కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. అది మేము చెప్తాం.
మేము చేసినవి చెప్తాం. కేసీఆర్ కుటుంబ పరిపాలన కూడా మేము తీసుకెళ్తాము. 28 మంది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాజకీయంలో అధికారంలో ఉండి వాళ్ళు సొంత లాభం గురించి ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం చేస్తున్నటువంటి కుటుంబ పరిపాలనని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. దేశం మొత్తంలో కూడా కుటుంబ పరిపాలనని కూకటి వేలతో ప్రజలు పెకిలిస్తున్నటువంటి దాంట్లో కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణలో కుటుంబ పరిపాలన వ్యతిరేకమని చెప్పని మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. అవినీతిమైనటువంటి ఈ యొక్క కేసీఆర్ గారు అధికారంలో లేనప్పుడు వారి కుటుంబ ఆస్తులు ఎంత, ఈనాడు వాళ్ళ కుటుంబ ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి, ఇది గమనించండి అని చెప్పని ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. ప్రజలకు అందుబాటులో లేనటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కూడా కలవనటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రగతి భవన్ ఫామ్ హౌస్కి పరిమితమై సెక్రటరియట్కు రానటువంటి కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ పార్టీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. మేము చేసిన అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు, కుటుంబ పరిపాలన, అవినీతిమైనటువంటి పరిపాలన ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. ప్రజా కోర్టులో వాళ్ళు ఇచ్చే తీర్పు శిరసా వహిస్తాం. మీరే ఇన్ని చెప్తే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇంకెన్ని చెప్పొచ్చు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి అన్నిటి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, రైతు బంధు కావచ్చు, రైతు మేము 6,000 కావచ్చు, మేము రైతు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు. మిషన్ భగీరథల కరప్షను, మిషన్ కాకతీయుల కరప్షను, కాళేశ్వరం దాంట్లో కరప్షను, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పథకంలో కరప్షను. ఎన్నని చెప్పాలి, ఎన్నని చెప్పమంటావు? ఈనాడు మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కే టోటల్గా అన్ని కాంట్రాక్ట్స్ ఇస్తారు. మెయింటెనెన్స్ కూడా రోడ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే ఇస్తున్నాడు. ఎంత కరప్షన్ ఉందో ఆలోచించండి. కాబట్టి మేము ప్రజాకోట్లు ప్రజలు ఈనాడు నమ్ముతున్నారు మేము చెప్పేది. కాబట్టి 303 సీట్లు గెలిచినాం మేము కేంద్రంలో. తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు ప్రజలు నమ్ముతారు మమ్మల్ని. 4 పార్లమెంట్ సీట్లు గెలిపించారు తెలంగాణలో. 2 బై ఎలక్షన్లో గెలిచాము. ఒక బై ఎలక్షన్లో మునుగోడులో దరిదాపుల దగ్గరకు వచ్చి మేము ఓడిపోయాం. వాళ్ళ యొక్క ప్రజా అవినీతిమయమైనటువంటి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాన్ని అంతా కూడా మునుగోడులో పెట్టి గెలిచారు వాళ్ళు. అది ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నాం. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లో 150 సీట్లలో 48 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. మేము ప్రజలు నమ్మకుంటే ఎట్లా గెలిపిస్తారు? సో ఇప్పుడు తెలంగాణలో గ్రాఫ్ పై చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది, థర్డ్ ప్లేస్ బీజేపీ అంటారు. ఎవరు చెప్పారు? కాదా సెకండ్ ప్లేస్ బీజేపీయా? ఫస్ట్ ప్లేస్ బీజేపీ. అది ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇదే కదా నేను ప్రస్తుత పని అయిపోయింది. అది మీరే అన్నారు ఎలక్షన్ వేడి వచ్చేసింది అన్నారు కదా, అయిపోయింది. అరే గవర్నర్ని అవమానపరుస్తుంటే మాట్లాడనటువంటి ప్రభుత్వం. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడే ఎమ్మెల్సీ? ముఖ్యమంత్రి ఎందుకు పోతున్నాడు గవర్నర్ గారి దగ్గరికి? ఎందుకు మాట్లాడడం లేదు? చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత బాధ్యతలు స్వీకరించాక చీఫ్ సెక్రటరీ ఎందుకు పోవడం లేదు? అర్థం చేసుకోండి. వీళ్ళ ప్రజా ప్రతినిధులు, వీళ్ళ ప్రజా ప్రభుత్వము, ప్రజలకు వ్యతిరేకం చేసేటటువంటి ప్రభుత్వం ఇది. ఆలోచించండి. మహిళ అని చెప్పండి. ఇప్పుడు మరి గవర్నర్ గారు కూడా మహిళనే కదా, మరి ఎందుకు అవమానపరుస్తున్నారు మీరు? ప్రోటోకాల్ పాటించేది లేదా? సమ్మక్క సారాలమ్మ దగ్గరకు పోతే ఏ రకంగా ప్రోటోకాల్, ఈవెన్ కలెక్టర్ రావడం లేదు, ఎస్పీ రావడం లేదు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా మీరు అధికారులకు నేర్పించేటటువంటి పాఠం? రాబో తరానికి మీరు ఏం చూపిస్తున్నారు? తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం తల దించుకునేటట్టు కేసీఆర్ కుటుంబం పరిపాలన చేస్తుంది. అబద్ధాల మాటలతో, అబద్ధాల పుట్ట, అబద్ధాలే వాళ్ళ ట్రైనింగ్స్. అబద్ధాలలో ఎవరికైనా పిహెచ్డి ఇవ్వాలి, లేకుంటే భారతరత్న ఇవ్వాలంటే కేసీఆర్ కుటుంబానికి ఇవ్వాలి. అబద్ధాలతోనే బతుకుతున్నారు. ఇది ప్రజలు గమనించారు. ఇన్ని రూల్స్ ఉంది గమనించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు పోటీ కదా, లైక్ ఇప్పుడు టిఆర్ఎస్ ని ఓడించాలి, బీఆర్ఎస్ ని ఓడించాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బి పార్టీ ఉంది, షర్మిల గారి పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉంది. ఎన్ని పార్టీలు మీరు ఓట్లు ఒకవేళ చీలిక వస్తే అది నష్టం బీజేపీ పార్టీ కాదు? ఎందుకు నష్టం? మా ఓట్లు కాంగ్రెస్ పార్టీ అన్నది ఇప్పుడు రేస్ లో లేదా? ప్రజలు ఎవరు
కేసీఆర్ గారిని ఓడిస్తారు ఎవరు ప్రజలకు. కేసీఆర్ గారిని ఎవరు ఓడిస్తే మాకేం సంబంధం లేదు. కేసీఆర్ గురించి మేము పట్టించుకోము. భారతీయ జనతా పార్టీ ఈనాడు కేంద్రంలో ఏ రకంగా పనిచేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో ప్రజా సంక్షేమం గురించి ఏం పనిచేస్తుంది, యూపీలో కానీ మధ్యప్రదేశ్లో కానీ, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఈ 18 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 18 రాష్ట్రాల్లో మేము చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కార్మికులకు కావచ్చు, కర్షకులు అంటే రైతులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, యువకులకు కావచ్చు, మహిళల గురించి కావచ్చు, పొదుపు సంఘాల వాళ్ళకు కావచ్చు, అంగన్వాడీ టీచర్లకు కావచ్చు, స్కూల్స్ విద్యా విధానం మీద కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలలో ఏ రకంగా మేము చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ సమాజం కూడా గుర్తెరిగింది. మేధావులు గుర్తెరిగినారు, కవులు, కళాకారులు, ప్రెస్, అఫీషియల్స్ కూడా, నేను అందరు అఫీషియల్స్ అని అనడం లేదు, కొందరు ఏంటంటే ఉంటారు రకరకాల ఈక్వేషన్స్లో వాళ్ళు అంటుకొని ఉంటారు. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఎవరైతే నిస్వార్థ భావనతోని సమాజం నాది అని చెప్పని, అది ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీని నమ్ముతారు, భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పని కోరుకుంటారు. ఇప్పుడు ఇంకో అంశము, అతి ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన వార్త, మీ బీజేపీ పార్టీలోనే ఇప్పుడు 2 వర్గాలుగా చీలబోతున్నాయని చెప్పేసి రీసెంట్గా ఇప్పుడు అరవింద్ గారు, ఎంపీ అరవింద్ గారు మన బండి సంజయ్ గారి మీద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మరి మీ మధ్య విభేదాలు స్టార్ట్ అయినట్టేనా? ఇప్పుడు ఇవన్నీ ప్రెస్ వాళ్ళు ఇచ్చేటటువంటి, మీరు అరవింద్ గారితో మాట్లాడండి, బండి సంజయ్ గారితో మాట్లాడండి, ఏం చెప్తారో. ఇవన్నీ కల్పితాలు కల్పించేటటువంటి ఇది. మాది ఒక విశాలమైన దృక్పథంతో పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, రాజకీయ పార్టీ. దీని వెనకాల 56 సంవత్సరాలు నిస్వార్థ భావనతో పనిచేసేటటువంటి ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు, విన్నారా. కాబట్టి మా దగ్గర అలాంటివి ఏమి ఉండవు, విభేదాలు లేవు. మా దగ్గర అసలు విభేదం అనేది లేదు. రాజేంద్ర గారు, మా నాయకుడు బండి సంజయ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, మా నాయకుడి నాయకత్వంలో మేమందరం కలెక్టివ్గా పనిచేస్తాం, కలెక్టివ్గా ఆలోచిస్తాం. మా బండి సంజయ్ కుమార్ గారు కూడా, ఎంపీ గారు, వారు సొంతంగా నిర్ణయాలు ఏం తీసుకొని కూడా పనిచేయడు పాపం. అందరితో మాట్లాడి చివరిగా ఆయన డెసిషన్ ఆయన చెప్తాడు, అందరం దానికి కట్టుబడి పనిచేస్తాం. లేకుంటే 11,000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతాయి చెప్పండి, ఏ రకంగా జరుగుతాయి చెప్పండి. 11,000 మేము జరిపించాం మా బండి సంజయ్ గారి నాయకత్వంలో. ఒకే రోజు 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ బూత్ కమిటీ వాళ్ళది, పోలింగ్ బూత్ కమిటీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒకటే రోజు అందరితో మాట్లాడినరు. ఇది సాధ్యమా? బీజేపీలో సాధ్యం. అది కారణం బీజేపీ కలిసి మెలిసి సమాజం గురించి పనిచేసేటటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో. విభేదాలు అయితే ఏం లేవు. విభేదాలు ఈటెల రాజేంద్ర గారు కూడా ఇప్పుడు చేరికల కమిటీకి రాజీనామా చేస్తారని కూడా ఎక్కడ చేసాడు, వార్తలు అయితే వచ్చాయి. మీకు చెప్పాడా? తీసుకురండి, మీతో మాట్లాడాడు ఆయన పాపం. కావాలని కల్పితే, ఇది రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కుతంత్రాలతోని కొన్ని సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. నిన్న నాకు ఎవరో చూపించారు, నేను గంగాపురం కిషన్ రెడ్డి అనేటటువంటి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినాను అని చెప్పని ఎవరు చూపించారు నాకు. చూసిన ఇది వాస్తవమా? బట్ ఇవన్నీ ఫేక్ క్రియేషన్ చేస్తూ ఉంటారు. వీటికి మేము అన్నిటిని కూడా ఎన్నో చూసినాం, అన్నిటికీ తట్టుకొని ఉంటాం, పనిచేస్తూ పోతాం. మాకు సమాజమే కనిపిస్తుంటుంది. సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళే మాకు కనిపిస్తారు, వాళ్ళే మాకు దేవుళ్ళు, వాళ్ళకి సేవ చేసే అన్నటువంటి భావనతో పనిచేస్తాం. సేవా భావనతోనే రాజకీయాలలో ఏ రకంగా ఇంత కొబ్బరి పచ్చడి చేయాలంటే కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి ఎట్లయితే గ్రైండ్ చేస్తామో అట్లా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీలో సేవ అనేది మేము మిక్స్ చేసి పనిచేస్తాం. కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి భయం లేదు. అధికారమే మా యొక్క వాంఛాన్ని మేము ఎప్పుడు చూడము. అవకాశం వస్తే అధికారంలోకి వస్తాం, అవకాశం లేదనుకోండి. ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో లేరు, అయినా మేము పనిచేస్తలేమా? ఏ కార్యకర్త భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టిపోయింది? మా దగ్గరికే వస్తున్నారు, ఎందుకు? మా సిద్ధాంతాలు తెలిసినాయి.
అరే వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు కరెక్ట్ మాట్లాడతారు, అరే ఇన్ని రోజులు మనం నమ్మలేదు, అరే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చేస్తున్నారు సేవ అనేటటువంటి ఆలోచనతో మా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తే బీజేపీ పార్టీ నుండి ఏమన్నా నాయకులు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎక్కడో చూపించండి, ఎక్కడ ఎవరు ఇప్పుడు చెప్పారు? మొన్న అసెంబ్లీలో ఈటెలన్నా రాజేంద్రన్న అని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్నిసార్లు వ్యాఖ్యానించారు. అది ఇప్పుడు అట్రాక్షన్ చేస్తున్నాడు. మైండ్ గేమ్ ఆడేటటువంటి దాంట్లో కేసీఆర్ కుటుంబము నంబర్ 1. ఆ. ఒకవేళ ఈటలన్నా అంటే రాజన్న ఈటలన్న ఏ పార్టీ రాజన్న నుంచి వచ్చిండు? ఎందుకు వచ్చిండు బయటికి? ఎందుకు భారతీయ జనతా పార్టీలో చేరారు? నమ్మారు మమ్మల్ని. నమ్మకమైనటువంటి మనుషులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కేసీఆర్ మోసగాడు అనే ఈటలన్న మా దగ్గరకు వచ్చాడు. ఎస్, మేము గుండె కతుక్కొని వాళ్ళతో పనిచేస్తున్నాం. మేము మంచి మనసు ఉన్నటువంటి మా ఈటల రాజేందర్ గారు, ఉమ్. ప్రజల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి మా ఈటలన్న. అది భారతీయ జనతా పార్టీ చేస్తుందని నమ్మి మా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మేము అంతా ఉన్నా కానీ ఆయనకి ఎందుకు చైర్మన్గా ఇచ్చారు? నమ్మకం. ఈటల రాజేందర్ గారు నమ్మకస్తుడు, నమ్మకాన్ని వమ్ము చేయడు. అల్టిమేట్ మళ్ళీ చెప్తున్నాం, మేమంతా కలిసిమెలిసి పనిచేస్తాం. ఉమ్. కలిసిమెలిసి ఆలోచన విధానాలలో ఒక్కొక్క రకమైన ఆలోచన ఉండవచ్చు. అందరి ఆలోచనల్ని క్రోడీకరించుకొని మా అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మమ్మల్ని అందరినీ ముందు నడుపుతున్నాడు. అందరితో సమానంగా ఉండటం, అందరితో కలిసి, అందరినీ కలుపుతూ, అందరి మాటలు వింటూ రాష్ట్ర పార్టీ మన అధికారంలో రావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు, మళ్ళీ చెప్తున్నా, అవినీతిమైనటువంటి ప్రజల్ని కలవకుండా, ప్రజాప్రతినిధులు కలవనటువంటి దాన్ని ఏ రకంగా ప్రజల మధ్యలో మనం తీసుకెళ్ళి చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి చేసేటటువంటి ప్రజా సంక్షేమ పథకాలు, నరేంద్ర మోదీ గారు నిస్వార్థ భావనతో రోజు 18 గంటలు ఏ రకంగా పనిచేస్తుండో, ప్రపంచ దేశాలు మొత్తం కూడా కొనియాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి ఓ నాయకుడు కావాలని చెప్పని 3 సంవత్సరాల నుంచి సర్వే చేస్తుంటే 3 సంవత్సరాలు వరుసగా 70%, ఇప్పుడు 77% నరేంద్ర మోదీ గారి ప్రపంచానికి నాయకుడు అని చెప్పని ఇచ్చినటువంటి దాంట్లో ఏ రకంగా కింది స్థాయి వరకు ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్లాలనేటటువంటి తపనతోని మా బండి సంజయ్ గారు 56 అసెంబ్లీ నియోజకవర్గాలలో 5 సార్లు ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే చేసిండో, వర్షంలో దడుస్తూ, ఎండలో ఎండుతూ, చలికి వణుకుతూ అందరిని కూడా కార్యకర్తలను సమీకరించి చేసినటువంటిదే మాకు ఈనాడు వారు మాకు ఆదర్శము. తప్పనిసరిగా మేమందరం కూడా వారి నేతృత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి మా శాయశక్తుల ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేసి మాకు గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి సార్, ఇప్పుడు రీసెంట్గా గత 2-3 రోజులుగా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద ఇప్పుడు ఇంకొక అలిగేషన్ వచ్చింది. అది బీజేపీ పార్టీకి, ఈవెన్ బీజేపీ పార్టీ చాలా బలంగా పోరాడుతున్నారు మీ బీజేవైఎం వాళ్ళు. ఇది లీక్, లైక్ ఇప్పుడు టీఎస్పీఎస్సీలో Group 1 పేపర్ లీక్ అవ్వడం, ఈ అంశాల మీద రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. అంటే పెద్ద తలకాయలు లేనిదే ఇది లీక్ సాధ్యం కాదంటున్నారు. నిజంగా అలాంటిది ఏమైనా ఉండొచ్చు అంటారా? ఇప్పుడు మీరే అంటున్నారుగా, పెద్ద తలకాయలు లేనిది బయటకి ఎట్లా వచ్చిందని. నేను ఇంక వేరే ఏం చెప్పాలి? వేరే నేనేం చెప్పాలి? ఒకటారా? ఒకవేళ నిజంగా అలా లేకుంటే ఎట్లా అవుతుంది సార్? లేకుంటే ఎట్లా అవుతుంది చెప్పండి. మీరే అంటున్నారు కదా, నేను అనడం ఏంది? సమాజం మొత్తం అంటుంది కదా, తెలంగాణ సమాజం మొత్తం అంటుంది కదా. ఎందుకు కేసీఆర్ గారు నోరు మెదపడం లేదు? ఎందుకు కేటీఆర్ గారు మాట్లాడడం లేదు? ఎందుకు హరీష్ రావు గారు మాట్లాడడం లేదు? ఎందుకు కవిత గారు మాట్లాడడం లేదు? ఎందుకు కుటుంబ సభ్యులు దయాకర్ రావు గారు కానీ, వినోద్ గారు కానీ, సంతోష్ గారు కానీ, దామోదర్ గారు కానీ, ఇట్లా నేను చెప్పుటో 28 పేర్లు, వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ ఓ ప్రధానమంత్రిని తిట్టాలంటే 2 గంటలు ప్రెస్ మీట్. ప్రెస్ వాళ్ళే బెజార్ అయిపోతారు. విని ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారా నాయన అని చెప్పన్నట్టు ప్రెస్ వాళ్ళు కెమెరాలు దించుకొని పోదామన్నట్టు చూస్తుంటారు. దంతుడు దంచుతాడు ప్రధానమంత్రిని తిట్టాలంటే. ఎన్ని రకాలుగా, ఏ లాంగ్వేజ్ అది? ఎన్నెన్ని మాటలు అన్నారు? దీని గురించి ఎందుకు మాట్లాడరు? కుక్కలు గడిచి చంపుతున్నాయి కదా కుక్కలు. నిన్నగాక మొన్న ఖమ్మంలో అయిందా లేదా? కొత్తగూడెంలో, హైదరాబాద్లో అయిందా లేదా? శైర్య విహారం చేస్తుంటే ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క మేయర్, అరే పిల్లగాడు చనిపోతే కనీసం ఇంటికి పోరండి?
ఏం సమాజం ఇది? ఏం రాజకీయాలు ఇవి? ఎవరి గురించి రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? వెళ్ళలేదంటారు సార్? ఇప్పుడు మేయర్ గారికి ఆ బాధ్యత ఉండాలి, వాళ్ళకి వెళ్ళాలి. అహం ఉమ్, అహం ఉమ్, అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషికి డబ్బు హోదా వచ్చిన తర్వాత అహం పెరుగుతుంది. టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కేసీఆర్ కుటుంబానికి అహం విపరీతమైనటువంటి అహం పెరిగిపోయింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఉమ్. ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళు ప్రజాకోర్టులో వాళ్ళకి శిక్ష పడక తప్పదు. ఓటు ద్వారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, శిక్ష తప్పదు. ఫామ్ హౌజ్ కేసీఆర్ పరిమితం కావాల్సిందే. ఫామ్ హౌజ్కు కేసీఆర్ గారు పరిమితం కావాల్సిందే. వాళ్ళ కుటుంబ సభ్యులు దోచుకున్నటువంటి డబ్బుతో వాళ్ళు కులుకడానికి విదేశాలకు వెళ్ళాల్సిందే. అది కూడా వదలం మేము వచ్చిన తర్వాత. అన్ని బయటికి తీస్తారు. అన్ని బయటికి తీస్తాం. ఒకవేళ చేస్తే అన్ని బయటికి తీస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ సమయం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.